కోల్కతా నైట్ రైడర్స్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఒక వివాదం చోటు చేసుకుంది. కేకేఆర్ యంగ్ బ్యాట్స్మెన్ అంగక్రిష్ రఘువంశీ అబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ రూల్ కింద అవుట్ అవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. కేకేఆర్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో ప్రిన్స్ యాదవ్ వేసిన బాల్ను రఘువంశీ మిడాన్ వైపు ఆడి రన్ కోసం ప్రయత్నించాడు. అయితే నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఉన్న క్యామరన్ గ్రీన్ నో చెప్పడంతో రఘువంశీ వెనక్కి తిరిగాడు. ఫీల్డర్ మొహమ్మద్ షమి బాల్ను అందుకొని కీపర్ రిషబ్ పంత్కు విసిరాడు. ఆ క్రమంలోనే రఘువంశీ పరిగెత్తే దారి మార్చుకోవడంతో బాల్ అతనికి తాకింది. దీనిపై లక్నో అప్పీల్ చేయగా థర్డ్ ఎంపైర్ అవుట్గా ప్రకటించారు. ఈ నిర్ణయంపై కేకేఆర్ హెడ్ కోచ్ అభిషేక్ నాయర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రఘువంశీ కావాలని బాల్ను అడ్డుకోలేదని వాదించారు. అయితే మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ రూల్ ప్రకారం ఒక బ్యాట్స్మెన్ ఉద్దేశపూర్వకంగా తన మాటలతో లేదా చేతులతో ఫీల్డింగ్ టీంను అడ్డుకుంటే అది ఆబ్స్ట్రకింగ్ ద ఫీల్డ్ అవుతుంది. రఘువంశీ బాల్ ఎటు వస్తుందో చూసి కావాలనే తన రన్నింగ్ డైరెక్షన్ను మార్చుకున్నాడని ఎంపైర్ భావించడమే ఈ వివాదానికి ప్రధాన కారణమైంది.